కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. సొంత ఇంటి కల నెరవేరాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే దగ్గర దాకా వెళ్ళి సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశపడేలోపే చేజారిపోతూ ఉంటుంది. అంటే స్థలం కొనడానికో ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవడానికో వెళ్ళినప్పుడు బేరం కుదరక, లేకపోతే ఏదైనా కొలతల్లో ఇలాగా వాస్తు దోషాలు ఉండడం వల్ల ఏదో సంథింగ్ అలా దూరం అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు కనుక ఈ యొక్క పరిహారం పాటించినట్టయితే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎప్పుడు రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాం, సొంత ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం, ఆ పరమేశ్వరుడు ఎప్పుడు మాకు సొంత ఇంటిని ప్రాప్తింపచేస్తాడో అని చాలామంది అనుకుంటారు కదండి. అందుకనే ఈ రెమెడీ వల్ల మీకు సొంత ఇంటి కల అనేది తప్పకుండా నెరవేరుతుంది. సొంత ఇల్లు మీ సొంతమవుతుంది. సొంత ఇంట్లో ఉండే ఆనందం అదో వేరు, రెంటింట్లో ఉన్న ఆనందం అదొక వేరు. కాబట్టి సొంత ఇంటి కల అనేది నెరవేర్చుకోవాలంటే తప్పకుండా ఈ పరిహారం చేయండి. అదేవిధంగా సొంత ఇంటి కల అనేది ఆ పరమేశ్వరుడి దయ ఉంటే సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ సొంత ఇంటి కలని మీరు నెరవేర్చుకోవాలంటే మీరు పుట్టిన తేదీ, జన్మ నక్షత్రం, అలాగే రోజు, నెలలు, సంవత్సరం ఇలా ఏదైనా గుర్తున్నా పర్వాలేదు, గుర్తు లేకపోయినా పర్వాలేదు. మీరు శుక్రవారం రోజు ఒకవేళ మీ పుట్టిన తేదీ, నక్షత్రం, ఫలానా రోజు ఏమి గుర్తుండకపోతే మీరు చేయవలసిందల్లా ఏంటంటే శుక్రవారం రోజు ముందుగానే మీరు చిన్న వెండితో ఒక్క చిన్న ఇటుక, ఇంత ఇటుకైనా పర్వాలేదు, చిన్నదైనా మీ స్తోమతను బట్టి చిన్న ఇటుకైనా కొంచెం వెండితో ఇటుక చేయించుకోండి. ఇటుక చేయించుకున్న తర్వాత దానిని ఇంటికి తెచ్చుకొని దశమి, ఏకాదశి, పౌర్ణమి ఇలా మంచి తిథులు ఉంటాయి కదండి, అలాంటప్పుడు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా స్నానం చేసి రెడీ అయ్యి దేవుని మందిరంలో ఒక ప్లేటులో, ఇత్తడి ప్లేటో, రాగి ప్లేటో, ఏదో ఒక ప్లేటు, ప్రసాదం పెట్టే ప్లేట్లో ఆ ఇటుక రాయిని పెట్టి పసుపు కుంకుమతో మీరు పూజ చేయండి. చేశాక లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోండి. లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్న తర్వాత ఆంజనేయ స్వామి సింధూరంతో ఆంజనేయ స్వామిని అభిషేకించి సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసా, అది కూడా మీకు రాకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనారమే అనే రామాక్షరాన్ని మీరు జపం చేయండి. ఎక్కడైతే రామనామం జపిస్తారో అక్కడే ఆంజనేయ స్వామి కొలువుండి కోరికలు తీరుస్తారని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ పరిహారం చేశాక పూజ పూర్తయిన తర్వాత అప్పుడు ఆ ఇటుక రాయిని తీసుకొని మీ జేబులో కానీ మనీ పెట్టుకునే పర్సులో కానీ ఒక రోజంతా ఉంచుకోండి. తర్వాత ఆ ఇటుక రాయిని తర్వాత రోజు తీసి బీరువాలో పెట్టండి. ఇది చేసిన కొన్ని రోజులకే మీకు అద్భుతమైన ఫలితం అయితే దక్కుతుంది. సొంత ఇంటి కల అనేది మీకు నెరవేరుతుంది. సొంత ఇంటి కల నెరవేరడంతో అద్భుతమైన అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, మరి సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలంటే ఏ పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.